వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుట్టి కోసం చిట్టి వంటలు. చికెన్ అంతా తీసుకొని క్లీన్ చేసుకొని నేను దాన్ని లైట్గా ఉడకబెట్టి పెట్టుకున్నా. దీన్ని ఆవిరి వేయడం అంటారు. చికెన్ కర్రీ తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాం. ఇవి మొత్తం నూనె కాగిన తర్వాత వాటర్లో వేసుకోండి. టమాటాలు 3 టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. నూనె కాగింది. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 ముందు ఫ్రై చేసుకోండి బాగా. ఈ ఫ్రై అయిన తర్వాత మిగిలిన యాడ్ చేసుకుందాం. తాలింపు గింజలు మీ ఇష్టం, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే తాలింపు గింజలు ఏం వేసుకోవట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నా టేస్ట్ కోసం. 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా పచ్చి వాసన బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత వేసిన ఈ కంప్లీట్గా ఉల్లిగడ్డలు వేగేలోపు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతుంది. చూడండి తాలింపు రంగు మారింది. ఇప్పుడు ఈ తాలింపు వేగిన దాంట్లో దీంట్లో టమాటా యాడ్ చేసుకుంటున్నాం. టమాటా వేసుకున్నప్పుడు పచ్చి చికెన్ వేసుకున్న వాళ్ళు అంటే దాన్ని కడిగి ఉడకబెట్టుకోకుండా ఆవిరిలో వేసుకోకుండా డైరెక్ట్ చేసేవాళ్ళు టమాటాలతో పాటే చికెన్ వేసుకోండి. మీకు టమాటాలు తొందరగా మగ్గితే చికెన్ ఉడకదు అట్లా అనుకుంటే గిన మీరు ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. ముందు చికెన్ వేసుకోండి, తాలింపులోనే చికెన్ వేసుకొని దానికి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఇది టమాటాలో యాడ్ చేసుకోండి. లేక సరిపోయినంత సాల్ట్ దానికి ఎంత పడుతుందో మీకు అందాల్సి ఉంటే అంత వేసుకోండి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత టమాటాలు మగ్గబెట్టుకుంటున్నా ఒక 2 నిమిషాలు. కొబ్బరి అంతా తీసుకొని మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ కర్రీలో యాడ్ చేస్తున్నాం. చూడండి 2 స్పూన్లు వేసుకున్నా. వేసి నీట్గా బాగా కలుపుకుంటే కూర నేను గుజ్జుగా చేసుకుంటున్నా. అందుకు వాటర్ 1/2 గ్లాస్ ఇందాక యాడ్ చేసుకున్నా. మీరు కావాలనుకున్న వాళ్ళు అప్పుడే యాడ్ చేసుకోండి. లాస్ట్లో మసాలా వేసిన తర్వాత అంటే మసాలా వాటర్ లాస్ట్లో 1 స్పూన్ 1/2 స్పూన్ వాటర్ యాడ్ చేసి అట్లనే వేసుకోండి, బాగుంటుంది. డైరెక్ట్ వాటర్ వేసే కంటే గ్రేవీ కోసం లైట్గా మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ లైట్గా యాడ్ చేసుకున్నా. గుజ్జుగా వచ్చేసింది మనకి చికెన్ కర్రీ. కూరలలో లాస్ట్ దించే ముందు కొత్తిమీర వేసుకుంటున్నా. ఈ వేడి మీద అట్నే మూత పెట్టి అట్నే 2 నిమిషాలు ఉంచుతా. ఆ శగకు కొత్తిమీర కుక్ అయిపోతుంది. తీసి పక్కన పెట్టిన ఇదిగోండి మూత పెట్టి క్లోజ్ చేసేయండి. ఎందుకంటే ఆ శగకు కొత్తిమీర మనం వేసిన కొత్తిమీర మగ్గుతుంది. పలావ్లోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి చెప్పాను కదా, కొత్తిమీర లాస్ట్లో వేసుకున్న వెంటనే మూత పెట్టుకోండి. ఆ వేడికి ఆ శగకి మనకి కొత్తిమీర పచ్చిది కూడా మనకి కుక్ అయిపోవాలి. అలానే పచ్చిది ఉంటే ఏం తినడానికి కూడా ఏం బాగుండదు. సో బెటర్.